అందరికీ స్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వీడియోలో హిందూ ఆచారాల ప్రాముఖ్యత, వాటి వెనుక ఉన్న అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయాణంలోకి మీ అందరికీ హార్దిక స్వాగతం. ఈరోజు మనం అందరికీ సంబంధించిన, మనలో చాలామందికి ఇప్పటి వరకు ప్రశ్నగా మిగిలిపోయిన విషయంపై మాట్లాడుకోబోతున్నాం. అసలేంటది? హిందూ ఆచారాలు, పూజలు నిజంగా అవసరమా? వీటికి అర్థం ఉందా? ఇది మనలో చాలామందికి డౌట్గా ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి చూస్తున్న పూజలు, హోమాలు, నైవేద్యాలు ఇవన్నీ ఎందుకు చేసేవాళ్ళు? ఇవి నేటి కాలంలో కూడా అవసరమా? ఇవి మన సంస్కృతిలో ఎందుకు ముఖ్యమైనవి? ఈ ప్రశ్నలకు బాగా లోతైన సమాధానాలను చెప్పే ఒక బుక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అశోక్ మిశ్రా గారు రాసిన హిందూయిజం, రిచువల్, రీజన్ అండ్ బియాండ్. ఈ పుస్తకంలో పూజలు, యజ్ఞాలు, నిత్య ఆచారాల వెనుక ఉన్న లోతైన అర్థం అందరికీ అర్థమయ్యేలా చక్కగా వివరించారు రచయిత. ఈ వీడియోలో ఆ విషయాలన్నింటినీ సింపుల్గా, ప్రాక్టికల్గా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకున్న డౌట్స్కి క్లారిటీ వచ్చేస్తుంది. మీరు పూజలన్నీ ఇంకో కోణంలో చూడడం గ్యారెంటీ. మీరు ఎప్పుడైనా పూజ చేస్తున్నప్పుడు ఇలా అనుకున్నారా? ఇది ఎందుకు చేస్తున్నాం? ఇది కేవలం ఆచారం మాత్రమేనా? లేదా దీని వెనుక దాగున్నది మరేదైనా ఉందా? పూజలు, నైవేద్యం, మంత్రాలు, వీటికి నిజంగా అర్థం ఉందా? ఇవన్నీ అవసరమా? ఎస్, మనం చేస్తున్న ప్రతి పనుల వెనుక చాలా పెద్ద అర్థం ఉంటుంది. వేల సంవత్సరాలుగా ఈ సంస్కారాలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటికీ మనలో చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అసలు పూజలు, నైవేద్యం, మంత్రాలు ఇవన్నీ నిజంగా అవసరమా? లేదా ఇవి కాలగమనంలో మిగిలిపోయిన పురాతన ఆచారాలేనా? బయటికి కనిపించే ఈ పూజలు చాలా సాధారణమైనవి అనిపించవచ్చు. కానీ ఇందులోనే మన జీవితానికి ఆధారంగా నిలిచే 3 గొప్ప సత్యాలు, ధర్మం, కర్మ, మోక్షం సున్నితంగా దాగి ఉన్నాయి. ఈ ఆచారాలు కేవలం మనం చేసే పనులు మాత్రమే కావు. ఇవి మన మనస్సును శుద్ధి చేస్తాయి, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ప్రతి మంత్రం, ప్రతి సమర్పణం మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది, మన కర్మపై చైతన్యం కలిగిస్తుంది, మరియు చివరికి మోక్షపు మార్గానికి దారితీస్తుంది. సంస్కారాల యొక్క లోతైన అర్థం ఏమిటి? ఒక చిన్న దీపం వెలిగించడంలో ఒక గాఢమైన సందేశం ఉంటుంది. అది వెలుగు మాత్రమే కాదు, అది అజ్ఞానాన్ని తొలగించే ప్రక్రియ. అలాగే ఒక పుష్పాన్ని దేవుడికి సమర్పించడం, అది మనలో ఉన్న వినయాన్ని, స్వాధీనతను, ఒకరికి మనం ఇవ్వాలి అనే మానవత్వాన్ని సూచిస్తుంది. మన ఆచారాలు మన జీవన విధానంతో కలిసిపోతే అవి మన ఆత్మను శుద్ధి చేస్తాయి, మన ఆలోచనలను క్రమబద్ధంలో పెడతాయి. మంత్రం అనేది కేవలం శబ్దం కాదు, దానికి మనస్సును తీర్చిదిద్దే శక్తి కూడా ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. ఇక ఇప్పటి కాలంలో సంస్కారాల ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే, ఈ వేగంగా పరుగులెత్తుతున్న ప్రపంచంలో మనసును స్థిరంగా ఉంచుకోవాలంటే అది సంస్కారాల ద్వారానే సాధ్యం. అవి మనం ఎంత ఎరిగినా ఒదిగి ఉండే స్వభావాన్ని తెలియజేస్తుంది, మన అసలైన స్వరూపాన్ని గుర్తు చేస్తాయి. ఈ రోజుల్లో ప్రపంచం ఎంత వేగంగా మారిపోతుందో చూస్తుంటే మనకి కొంత అయోమయం, అలజడి అనిపించడం సహజమే. టెక్నాలజీ, ట్రెండ్స్, పనుల ఒత్తిడి అన్నీ వేగంగా పెరుగుతుంటే మన మనస్సు ఎక్కడో తడబడుతుంది. అలాంటి సమయంలో మనకు ఒక స్థిరమైన మూలం అవసరం. మనల్ని మళ్ళీ మనలా నిలబెట్టే బలమైన ఆధారం ఈ సంస్కారాలు. ఈ సంస్కారాలు ఎప్పటికీ పాతబడవు. అవి ఒక గుర్తు, ఎక్కడి నుంచి వచ్చామో, మన విలువలేంటి, మన జీవితానికి అర్థమేమిటో గుర్తు చేస్తుంది. ఇక ఇప్పటి వరకు ఈ వీడియోలో మనం వివరించుకున్న ముఖ్యమైన విషయాలు. ముందుగా, హిందూ ఆచారాలకి ఏమైనా అర్థం ఉందా? ఇవి ఈ కాలంలో అవసరమా నిజంగా? ఈ నేటి ఆధునిక కాలంలో సంస్కారాల ప్రాముఖ్యత ఏమిటి? అవును, ఇందులో లోతైన అర్థం దాగి ఉంది. చిన్న ఆచారాల్లో కూడా ఒక విషయం దాగి ఉంటుంది. దీపం వెలిగించడం, పుష్పం పెట్టడం, ప్రార్థన చేయడం ఇవన్నీ ఫార్మాలిటీలు కాదు, దాని వెనక ఓ లోతైన అర్థం దాగి ఉంటుంది. అవి మనం ఎంత ఎరిగినా ఒదిగి ఉండే స్వభావాన్ని తెలియజేస్తుంది, వినయాన్ని, స్వాధీనతను, ఒకరికి మనం ఇవ్వాలి అనే మానవత్వాన్ని సూచిస్తుంది. ఇవి మన మనస్సును శుద్ధి చేస్తాయి,
మన ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడుతుంది. మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. మన కర్మపై చైతన్యం కలిగిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చామో, మన విలువలేంటి, మన జీవితానికి అర్థమేమిటో అని గుర్తు చేస్తూ మన సంస్కృతిని ఎల్లప్పుడూ మనకి గుర్తు చేస్తుంది. ఇది ఈ వీడియో యొక్క సారాంశం. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు సంతోషం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పుస్తకం డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. నమస్కారం.